అమ్మాయి తాను పెంచుకుంటున్న తేలుతో వీధిలో వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి ఈమెను పక్కకు లాగి పట్టుకుంటారు. అప్పుడు ఈ తేలు రోడ్డు మీదకు వెళుతుంది. ఇంతలో మరో ఇద్దరు పిల్లలు సైకిలుతో వచ్చి ఈ తేలును ఎక్కించి చంపేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి తన స్నేహితుడైన ఈ తేలును శ్మశానంలో పాతిపెట్టి బాధపడుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు ఈ అమ్మాయి పెద్దవుతుంది. దీంతో ఈమెను హై స్కూల్లో జాయిన్ చేస్తారు. కానీ ఈమె విచిత్రంగా ఉండడం వలన ఎవరూ ఈమెతో స్నేహం చేయరు. అయితే ఈమె తమ్ముడిని ఎవరో కొట్టి షెల్ఫ్ లో పెడతారు. అప్పుడు ఈమె నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని అడుగుతుంది. కానీ ఇతడు వాళ్ళ పేర్లు చెప్పడానికి భయపడుతూ ఉంటాడు. అప్పుడు ఈమె ఇతడి చేయి పట్టుకుని తన పవర్స్ తో అక్కడ ఏమి జరిగిందో అలాగే ఇతన్ని ఎవరు కొట్టారో చూస్తుంది. దీంతో ఈమెకు కోపం వచ్చి తన తమ్ముడిని కొట్టిన కుర్రాలను వెతుక్కుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పిరానా చేపలను వదులుతుంది. ఈ పిరానా చేపలు వాళ్ళని తినడానికి ఆకలితో వస్తూ ఉంటాయి. ఇతడు పైకి ఎక్కేలోపే అతన్ని పట్టేసుకుని తినేస్తాయి. దీంతో ఈమెను స్కూల్ నుండి సస్పెండ్ చేస్తారు. అప్పుడు ఈమె తల్లిదండ్రులు ఈమెను ఇక్కడ చదివించడం కరెక్ట్ కాదని ఊరికి చివరన దట్టమైన అడవిలో ఉన్న అతీత శక్తులు ఉండే పిల్లలు చదువుకునే హై స్కూల్లో జాయిన్ చేస్తారు. తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.